జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జేఈఈ తెలుగు మంత్ర. ఈరోజు మన ఫిజిక్స్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే చాప్టర్ చెప్పుకుందాం. ఫ్లూయిడ్స్లో కనుక ఒకసారి షియర్ స్ట్రెస్ కనుక మనం అప్లై చేస్తే టాంజెన్షియల్ స్ట్రెస్, ఇట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ. ఈ 4 degrees నుంచి 0 degrees సెంటిగ్రేడ్కి కాంట్రాక్ట్ అవ్వాల్సింది పోయి ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ మెరైన్ లైఫ్ ఉంటుంది కదా, లోపల అక్వాటిక్ లైఫ్, చేపలు అవన్నీ బతకటానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు మన ఫిజిక్స్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే చాప్టర్ చెప్పుకుందాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ది బిహేవియర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్ అండ్ ఇన్ మోషన్. అంటే ఫ్లూయిడ్స్ని రెస్ట్లో ఉన్నప్పుడు, మోషన్లో ఉన్నప్పుడు, వీటి గురించి మనకు చెప్పేదే ఫ్లూయిడ్ మెకానిక్స్. రెస్ట్లో ఉన్నదాన్ని ఏమంటారంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటారు. అంటే ఫ్లూయిడ్ విత్ రెస్పెక్ట్ టు ది వెజల్, ఏదైనా ఒక వెజల్ కానీ ఏదైనా ఉంటుంది, అందులో ఉన్న ఫ్లూయిడ్ కనుక రెస్ట్లో ఉంటే దీని గురించి చెప్పేది ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ డైనమిక్స్ విత్ రెస్పెక్ట్ టు ది వెజల్ ఆర్ పైప్, ఏదైనా పైపులో ఫ్లూయిడ్ ఇలా ఫ్లో అయిపోతుంది, దీని గురించి చెప్పేది ఫ్లూయిడ్ డైనమిక్స్. తర్వాత ఫ్లూయిడ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ అండ్ విస్కోసిటీ. వీటి గురించి తర్వాత చెప్తాను, సపరేట్ చాప్టర్స్ లాగా ఉంటాయి. సర్ఫేస్ టెన్షన్, విస్కోసిటీ, వీటి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఫస్ట్ అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి? మనం మామూలుగా ఈ ఎండాకాలం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా నీరసంగా ఉందని వెళ్తే ఏమంటారు, బాగా ఫ్లూయిడ్స్ తీసుకోండి అంటారు. అర్థం ఏంటి? ఫ్లూయిడ్స్ తీసుకోమని అంటే మనం లిక్విడ్స్ అనుకుంటాం. మనం మామూలు లిక్విడ్స్ జనరల్గా మనం వాడేది లిక్విడ్స్ అని. కానీ ఫిజిక్స్లో ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ ప్లస్ గ్యాసెస్ రెండు కలిస్తే ఫ్లూయిడ్స్. కానీ మనం నార్మల్ లైఫ్లో మనం మామూలుగా ప్రాక్టికల్గా మనం వాడేటప్పుడు ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం సాలిడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ సాలిడ్స్లో రిజిడిటీ ఉంటుంది. ఒక సాలిడ్ ఏదైనా తీసుకుంటే అందులో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే రిజిడ్గా ఉంటాయి. కానీ ఈ ఫ్లూయిడ్స్లో రిజిడిటీ తగ్గుతుంది, లెస్ రిజిడిటీ. సాలిడ్స్లో ఉన్నంత రిజిడిటీ ఫ్లూయిడ్స్లో ఉండదు. కాబట్టి ఒక షియర్ స్ట్రెస్ ఒక సాలిడ్ని తీసుకుందాం, దీని మీద షియర్ స్ట్రెస్ని మనం అప్లై చేస్తే షియర్ స్ట్రెస్, దీని గురించి మనం ఎలాస్టిసిటీ చాప్టర్లో చెప్పుకున్నాం. షియర్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ పర్ ఏరియా, టాంజెన్షియల్ ఫోర్స్ పర్ ఏరియా. ఈ డైరెక్షన్లో కనుక మనం ఫోర్స్ అప్లై చేస్తే షియరింగ్ స్ట్రెస్, ఇది కొంచెం రెసిస్ట్ చేస్తుంది. సాలిడ్ అయితే సాలిడ్ రెసిస్టెన్స్ కొంచెం ఉంటుంది. ఇంకా కానీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది, కొంచెం డిఫార్మిటీ వస్తుంది. ఇలా డిఫార్మ్ అవుతుంది కదా. ఎంతవరకు డిఫార్మ్ అవుతుంది? కొంతవరకే. ఎలాస్టిక్ లిమిట్ అవి చెప్పుకున్నాం కదా, కొంతవరకే. కంటిన్యూస్ డిఫార్మేషన్ ఉండదు, కొంతవరకే డిఫార్మ్ అవుతుంది. కానీ ఫ్లూయిడ్స్లో అలా కాదు. ఫ్లూయిడ్స్లో కనుక ఒకసారి షియర్ స్ట్రెస్ కనుక మనం అప్లై చేస్తే టాంజెన్షియల్ స్ట్రెస్, ఇట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ. ఈ ఫోర్స్ కనుక మనం అప్లై చేస్తూ ఉంటే ఆ డిఫార్మేషన్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. అర్థమైందా మీకు? అదే సాలిడ్ అయితే రెసిస్ట్ చేస్తుంది, ఇది రెసిస్ట్ చేయలేదు ఫ్లూయిడ్ అనేది. ఇప్పుడు ఫ్లూయిడ్ అనే దానికి డెఫినేషన్ చూద్దాం. ఫ్లూయిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ అండర్ ది అప్లికేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్, నో మ్యాటర్ హౌ స్మాల్ ద షియర్ స్ట్రెస్ మే బి. ఇప్పుడు మనం టాంజెన్షియల్ స్ట్రెస్ అప్లై చేస్తే ఈ ఫ్లూయిడ్స్ మీద, ఫ్లూయిడ్స్లో ఇలా లేయర్స్గా ఉంటాయి. ఒకసారి మనం ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది కంటిన్యూస్గా ఉంటుంది డిఫార్మేషన్.
కంటిన్యూస్గా ఉంటుంది. ఇట్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ. అదే సాలిడ్స్లో కనుక అయితే కంటిన్యూస్గా ఉండదు. మనం ఫోర్స్ అప్లై చేస్తే కొంతవరకు డిఫార్మ్ అవుతుంది, ఒక ఎలాస్టిక్ లిమిట్ అనేది వస్తుంది. దీనికి అట్లా ఉండదు, కంటిన్యూస్గా డిఫార్మ్ అయిపోతుంది. అలాగే సాలిడ్స్ ఒకసారి మనం అప్లై చేశాక అది డిఫార్మ్ అవుతుంది, దాని షేప్ మారిపోతుంది కదా. అలాగే ఇందులో షేప్ మారిపోవటం అనేది ఉండదు, కంటిన్యూస్ ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు, కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ ఉండదు. నెక్స్ట్, అది చాలా హౌ స్మాల్ ద షియర్ స్ట్రెస్ మేబీ. ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండాల్సిన పని కూడా లేదు, లైట్గా చిన్న టినీ ఫోర్స్ ఉన్నా చాలు. అలాగే చిన్న ప్రెషర్ చేంజెస్, చాలా చిన్న ప్రెషర్ చేంజెస్ ఉన్నా కూడా పిల్లగాళ్ళు లభిస్తుంటాయి, అంటే గ్యాసెస్లో. కాబట్టి స్మాల్గా ఉన్న షియర్ స్ట్రెస్ డిఫార్మేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. ఈ చాప్టర్లో మనం ఎక్కువగా ఈ లిక్విడ్స్ గురించే చూస్తాం, గ్యాసెస్ గురించి సపరేట్ ఉంటుంది. కేటీజీ థర్మోడైనమిక్స్ ఉంటాయి కదా, అందులో గ్యాసెస్ గురించి వస్తుంది. ఇక్కడ మాత్రం మనం లిక్విడ్స్ గురించే చెప్పుకుంటాం. ఈ లిక్విడ్స్కి ఏంటంటే సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్ ఇలా ఉందనుకోండి, పైన సర్ఫేస్ ఏరియా ఉంటుంది, గ్యాసెస్లో సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లో, అసలు ఫ్లూయిడ్ అంటేనే విచ్ విల్ ఫ్లో. ఈ ఫ్లో అవటం అంటే ఏంటంటే కంటిన్యూస్ డిఫార్మేషన్, దాన్నే ఫ్లో అంటారు. దానికి పర్మనెంట్ షేప్ అనేది ఉండదు, డిఫార్మ్ అవుతూనే ఉంటుంది, పర్మనెంట్ షేప్ అనేది ఉండదు. నెక్స్ట్ స్లైడింగ్ మోషన్, ఇక్కడ లేయర్స్గా ఉంటుంది లిక్విడ్ అనేది. ఇలా అప్లై చేసినప్పుడు ఫోర్సు ఇది ముందు వెళ్తుంది, దాని కింద ఈ లేయర్ మీద ఇది స్లైడ్ అవుతూ ఉంటుంది, ఇలా స్లైడింగ్ మోషన్లో వెళ్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ ప్లస్ గ్యాసెస్. ఈ గ్యాసెస్లో కూడా వేపర్ ఉంటుంది, వాటర్ వేపర్, తర్వాత మెర్క్యూరీ వేపర్, ఇలా కొంచెం వేపర్స్ పైన ఉంటాయి కదా, ఆ వేపర్ కూడా దీని కిందకే వస్తుంది. నెక్స్ట్ ఈ లిక్విడ్స్ అంటే మనకు తెలుసు కదా, లిక్విడ్స్ అంటే వాటర్, మిల్క్, బటర్ మిల్క్, నెక్స్ట్ బ్లడ్, ఇలా వీటిని మనం లిక్విడ్స్ అంటాం. తర్వాత గ్యాసెస్ మనకు తెలుసు కదా, అందులో ఆక్సిజన్, నైట్రోజన్, రకరకాల గ్యాసెస్ ఉంటాయి. తర్వాత ఐడియల్ ఫ్లూయిడ్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ వాడతాం మనం మన ఫిజిక్స్లో. ఈ ఐడియల్ ఫ్లూయిడ్ ఏంటంటే ఇన్కంప్రెసిబుల్ అండ్ నాన్ విస్కస్. ఇన్కంప్రెసిబుల్ అంటే ఆ లిక్విడ్కి వాల్యూమ్ అండ్ డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంటాయి, అందులో మారకుండా యూనిఫామ్ డెన్సిటీ ఉంటే అది ఇన్కంప్రెసిబుల్. అంటే మనం ఈ ఫ్లూయిడ్స్లో చాప్టర్లో మనం వాడే ఫార్ములాస్ అవన్నీ కూడా అప్లై అవ్వాలంటే దాన్ని మనం ఐడియల్ ఫ్లూయిడ్గా తీసుకుంటాం. అంటే ఇన్కంప్రెసిబుల్ అంటే వాల్యూము డెన్సిటీ అంతా ఫిక్స్డ్గా ఉండాలి, మారిపోతూ ఉండకుండా. నెక్స్ట్ నాన్ విస్కస్, విస్కోసిటీ ఉండకూడదు. విస్కోసిటీ అంటే ఇప్పుడు ఈ ఫ్లూయిడ్స్ కొన్ని లేయర్స్ ఉంటాయి, ఈ లేయర్స్ మధ్య అడ్జసెంట్ లేయర్స్ మధ్య ఫ్రిక్షన్ ఉండకూడదు, స్మూత్గా మూవ్మెంట్ ఉండాలి కానీ ఫ్రిక్షన్ ఉండకూడదు. ఈ ఫ్రిక్షన్ కనుక ఉంటే అది ఐడియల్ ఫ్లూయిడ్ కాదు. ఈ రెండు తీసుకుంటాం మనం ఇందులో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు ఇలా తీసుకుంటాం. ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి చూద్దాం. డెన్సిటీ అంటే మాస్ పర్ వాల్యూమ్. అదే మిక్స్చర్ ఉందనుకోండి, 2-3 లిక్విడ్స్ కలిసినాయి అనుకోండి, అప్పుడు టోటల్ మాస్ పర్ టోటల్ వాల్యూమ్. సపోజ్ m1 ప్లస్ m2 బై v1 ప్లస్ v2 ఇలా ఉంటే మిక్స్చర్కి ఈ డెన్సిటీ అంటే మాస్ పర్ వాల్యూమ్. దీనికి SI యూనిట్ ఏమో కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్, దీన్నే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ, దీన్నే స్పెసిఫిక్ గ్రావిటీ అని కూడా అంటారు. రిలేటివ్ డెన్సిటీ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 degrees సెంటిగ్రేడ్. ఈ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 degrees సెంటిగ్రేడ్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. దీంతో పోలిస్తే దీని డెన్సిటీ ఎంత, ఆ రేషియోనే రిలేటివ్ డెన్సిటీ. దీనికి యూనిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఊరికే రేషియో కాబట్టి. ఈ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎందుకు తీసుకుంటాం వాటర్ని అంటే, దీన్నే వాటర్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, అదేంటంటే ఎనామలస్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు మామూలుగా 100 degrees నుంచి తగ్గుతూ కనుక వస్తే టెంపరేచర్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, కూల్ అయిపోతుంది కదా వాటర్ కూల్ అయ్యి చిన్నగా కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయ్యి చిన్నగా జీరో వచ్చేసి మనం
ఐస్ లాగా అయిపోతుంది కదా, వాటర్ మన ఫ్రిడ్జ్లో పెడితే ఐస్గా మారిపోతుంది. అంటే దానికి ఐస్గా మారినప్పుడు ఏంటి, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే 100 నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేదాకా ఇది కాంట్రాక్ట్ అవుతుంది. ఈ 4 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వచ్చేసరికి ఇది వెరైటీగా ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ, వాటర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ 4 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి కాంట్రాక్ట్ అవ్వాల్సింది పోయి ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే హైడ్రోజన్ బాండింగ్, దీనివల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అరేంజ్మెంట్ ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఈ 4 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఈ 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గరే దీనికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ హైగా ఉంటుంది. అంటే ఎక్కువగా కాంట్రాక్ట్ అవుతుంది కదా. వాల్యూమ్ తక్కువ, లో వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ లో వాల్యూమ్, హై డెన్సిటీ. కాబట్టి దీన్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. ఎంత ఉంటుంది దీని డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత అంటే 1000 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఆర్ 1 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది మన క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ 1000 రౌండ్ ఆఫ్గా ఉంటుంది, 1 గ్రామ్ ఫర్ సెంటీమీటర్. ఇది కానీ తీసుకుంటాం ఈ SI యూనిట్స్లో. ఇది వాటర్ సంబంధించింది. దీన్నే స్పెసిఫిక్ గ్రావిటీ అని కూడా అంటారు. ఈ రిలేటివ్ డెన్సిటీ అనే దానికి యూనిట్స్ అనేవి ఉండవు, ఇది రేషియో కాబట్టి. ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. ఇందులో మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక టెంపరేచర్ తగ్గేటప్పుడు ఏమవుతుంది, వాటరు కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఏంటి, డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాటర్ ఐస్ లాగా మారేటప్పుడు ఏమవుతుంది, దగ్గరికి వచ్చేస్తాం వాటర్ మాలిక్యూల్స్ అని. అందువల్ల కాంట్రాక్ట్ అవుతుంది, డెన్సిటీ పెరుగుతుంది. పెరిగి ఈ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం డెన్సిటీ, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దాకా ఏంటి కాంట్రాక్ట్ అయ్యింది, 4 నుంచి 0 వచ్చేసరికి ఎక్స్పాండ్ అవుతుంది. ఇది దేనికి అవుతుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్య స్పెషల్ అరేంజ్మెంట్, H2O ఉంది కదా, ఇందులో హైడ్రోజన్ బాండింగ్లో ఉన్న స్పెషల్ అరేంజ్మెంట్ వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పాండ్ అవుతుంది. దీనినే ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. 100 నుంచి 0 డిగ్రీస్ దాకా ఒకేలా కాంట్రాక్ట్ అవ్వటం అట్లా ఉండదు. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే కాంట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనకి ఫ్రోజన్ లేక్స్ ఉంటాయి కదా, ఇక్కడ కాదు మనకి పోలార్ రీజియన్ లేదా మన వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్, USA కొన్ని చోట్ల లేక్స్ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి చలికాలం, వింటర్లో. ఇలా 100 నుంచి 0 డిగ్రీస్ వరకు ఇలా చల్లబడుతూ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిన తర్వాత మనం అనుకున్నాం కదా మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది, అంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రాగానే డెన్సిటీ ఎక్కువైపోయి ఈ లేయర్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హై డెన్సిటీ వల్ల. హై డెన్సిటీ ఉన్నది కిందకు వస్తుంది, లో డెన్సిటీ ఉన్నది పైకి వస్తుంది. 4 డిగ్రీస్ కంటే ఇంకా తగ్గినప్పుడు ఏమవుతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది, డెన్సిటీ పెరుగుతుంది, తగ్గుతుంది. మ్యాక్సిమం డెన్సిటీ నుంచి 0 డిగ్రీస్ తగ్గటం వల్ల ఈ 0 డిగ్రీస్ ఉన్నది ఈ లేయర్ కాస్త పైకి వస్తుంది. 0 డిగ్రీస్ ఉన్న లేయర్ పైకి వస్తుంది, 4 డిగ్రీస్ ఉన్న లేయర్ కిందకు వస్తుంది. ఈ 0 డిగ్రీస్ ఉన్న లేయర్ పైకి వచ్చాక ఇది ఫ్రీజ్ అయిపోతుంది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ఈ ఫ్రీజ్ అయ్యి ఈ పైన సర్ఫేస్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ కిందది 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఐస్ లాగా ఫ్రీజ్ అవ్వదు, ఈ కింద ఉండిపోతుంది. ఎందుకంటే హై డెన్సిటీ ఉండటం వల్ల ఇది కిందకు వచ్చేస్తుంది, లో డెన్సిటీ ఉన్నది పైకి వచ్చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ మెరైన్ లైఫ్ ఉంటుంది కదా లోపల, ఆక్వాటిక్ లైఫ్, చేపలు అవన్నీ బతకడానికి ఈజీగా ఉంటాయి. మొత్తం ఫ్రీజ్ అయిపోతే అవి బ్రతకలేవు. ఈ ఏర్పాటు మనకి ఈ నేచర్లో ఏర్పడి ఉంది. ఆ నేచర్లో ఉన్న ఆ ఏర్పాటు వల్లే ఇవి బతుకుతున్నాయి. మరి ఎందుకు అలా, ఇలాగే ఎందుకు ఉంది, దాని పర్పస్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది దాని పర్పస్. మరి ఎందుకు అలా ఉంది అంటే తెలియదు ఎవరికి. అది నేచర్ అంతే అనుకుంటారు, లేదా సూపర్ న్యాచురల్ పవర్, ఏదన్నా ఉండొచ్చు. ఇక్కడ రిలేటివ్ డెన్సిటీ అంటే తెలుసు మనకి, డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత, 1000 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఆర్ 1 గ్రామ్ ఫర్
సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఆల్కహాల్కి డెన్సిటీ తెలుసు మనకి 800 అనుకుందాం, 800. ఇప్పుడు ఆల్కహాల్కి రిలేటివ్ డెన్సిటీ కనుక్కోవాలి. దానికి ఏంటి, ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్. ఆల్కహాల్ డెన్సిటీ ఎంత, 800 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ బై వాటర్కి 1000 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0.8. దీనికి యూనిట్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఇది రేషియో కదా. అలాగే మెర్క్యూరీ చూద్దాం. మెర్క్యూరీకి 13,600 కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ బై 1000. ఈ రెండు పోతాయి, ఇది 13.6. ఈ ప్రెషర్ కొన్న లక్షణాలని చూద్దాం. ఈ ప్రెషర్ అనేది ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఇప్పుడు ఒక వెజిల్లో ఒక లిక్విడ్ తీసుకున్నాం. ఈ లిక్విడ్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుందాం. ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ప్రెషర్, ఈ పై నుంచి ఒక ప్రెషర్ పనిచేస్తాం. ఇక్కడ ఒక ప్రెషర్, ఇదంతా లిక్విడ్ ప్రెషరే. లోపల ఉన్న లిక్విడ్ ఒక ప్రెషర్, ఇక్కడ ప్రెషర్, ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో, ఈ ఆల్ డైరెక్షన్స్లో. సరే ఇది P1 అనుకుందాం, P2, P3, P4, P5, P6. ఈ లిక్విడ్, దీస్ ఆర్ ద ప్రెషర్స్ ఎక్సెప్టెడ్ బై లిక్విడ్ ఆన్ ఏ పర్టికులర్ పాయింట్. ఇవన్నీ కూడా ఈక్వల్. అంటే P1 ఈజ్ ఈక్వల్, P2 ఈజ్ ఈక్వల్, P3 ఈజ్ ఈక్వల్, P4 ఈజ్ ఈక్వల్, P5 ఈజ్ ఈక్వల్, P6. ఈ మొత్తం సేమే. దీన్ని ఐసోట్రోపిక్ అంటారు. సేమ్ వాల్యూస్ ఉంటాయి. ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై లిక్విడ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ on one particular point is equal. దీన్నే మనం ఐసోట్రోపిక్ అంటాం. అలాగే ఇందులో ఒక క్యూబిక్ లిక్విడ్ తీసుకుందాం. అంటే ఒక క్యూబ్ లాగా ఒక లిక్విడ్ని మనం పర్టికులర్ తీసుకుంటే దీనికి కూడా అన్ని వైపు నుంచి వస్తుంది కదా ప్రెషర్. అలా తీసుకున్నా కూడా ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్లీ కంప్రెస్డ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఈక్వల్గా కంప్రెస్ అయి ఉంటాయి ప్రతి పాయింట్. ఎక్కడ తీసుకున్నా ఈక్వల్లీ కంప్రెస్డ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఇక్కడ సెకండ్ పాయింట్, ప్రెషర్ ఈజ్ యూనిఫామ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. ఒక హారిజంటల్ ప్లేన్ సేమ్ హైట్లో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా ఏ, ఇక్కడ ఒక పాయింట్ బి, ఇక్కడ ఒక పాయింట్ సి. చూడండి, సేమ్ హైట్ హెచ్ అనుకోండి, హెచ్ ఇది ఇక్కడ దాకా సేమ్ హారిజంటల్ లైన్. చూడండి, సేమ్ హారిజంటల్ లైన్లో ఉన్నాయి కదా. ఈ ప్రెషర్స్ మూడు ఈక్వల్గా ఉంటాయి. పిఏ, పిబి, పిసి ప్రెషర్స్ అనుకుంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు పిసి. సేమ్ హారిజంటల్ లైన్లో ప్రెషర్ సేమ్గా ఉంటుంది. అది కూడా ఏంటి, సేమ్ లిక్విడ్ అయితేనే. లిక్విడ్ మారిపోతే మన డెన్సిటీ మారిపోతుంది కదా. డెన్సిటీ కూడా సేమ్ ఉండాలి, సేమ్ లిక్విడ్ ఉండాలి. డిఫరెంట్ లిక్విడ్స్ అంటే మళ్ళీ మారిపోతుంది, అక్కడ ఇది పనికిరాదు. సేమ్ లిక్విడ్లో సేమ్ హారిజంటల్ లైన్లో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడ్ ఈ హైట్లో ఉంది, ఇది హారిజంటల్ చూసి ఇక్కడ హైట్, దీంతో సంబంధం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, కంటైనర్ సైజ్ చూడండి ఎలా ఉందో. ఈ సైజ్ వేరు, ఈ షేప్ వేరు, ఈ షేప్ వేరు. అంటే కంటైనర్ షేప్తో సంబంధం లేదు. నెక్స్ట్ లోపల ఉన్న లిక్విడ్ ఎంత వాల్యూమ్ ఉన్నది సంబంధం లేదు. ఇందులో వాల్యూము V1 అనుకోవచ్చు, ఇక్కడ V2, V3. అంటే డిఫరెంట్ వాల్యూమ్స్, డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ వాటర్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కంటైనర్స్. ఇవన్నీ ఉన్నా కూడా సేమ్ లిక్విడ్ కనుక అయితే సేమ్ హారిజంటల్ లెవెల్లో సేమ్ ప్రెషర్ ఉంటుంది. దీన్నే మనం హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అంటాం. హైడ్రోస్టాటిక్ పారాడాక్స్. ఎందుకంటే ఇది విచిత్రంగా ఉంది కదా, రకరకాల షేపులు, రకరకాల అమౌంట్ ఆఫ్ వాటర్ లేకపోతే లిక్విడ్ ఉన్నా కూడా సేమ్ ప్రెషర్ ఎక్సెప్ట్ చేస్తుంది.
ఇది కొంచెం మనకి విచిత్రంగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అంటాం. ఇక్కడ తీసుకున్న ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ చూడండి, సేమ్ హారిజంటల్ లెవెల్ కనుకుంటే ప్రెషర్ కూడా ఈ పాయింట్స్ దగ్గర సేమ్ ఉంటుంది, సేమ్ లిక్విడ్. ఒకవేళ లిక్విడ్ సేమ్ కాదు, వేరే లిక్విడ్ అనుకుందాం. ఇక్కడ ఒక యూట్యూబ్ తీసుకుందాం, యూట్యూబ్లో ఇదంతా వాటర్ అనుకుందాం, ఇదంతా ఇక్కడ దాకా వాటర్, ఇక్కడ వేరే లిక్విడ్ లేదా మెర్క్యూరీ అనుకుందాం, ఇది మెర్క్యూరీ అనుకుందాం, ఇది వాటర్ అనుకుందాం. 2 డిఫరెంట్ లిక్విడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, జస్ట్ ఈ వాటర్కి పైన సర్ఫేస్ పాయింట్, దానికి హారిజంటల్గా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటుంది. సేమ్ హారిజంటల్ లెవెల్ కదా, ఇక్కడ P1 అనుకుంటా, ఇక్కడ P2, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. P1 ఈజ్ ఈక్వల్ టు P2. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, P3, సేమ్ హారిజంటల్ లెవెల్లో ఇక్కడ ఒక పాయింట్ P4, P3 ఈజ్ ఈక్వల్ టు P4. ఈ రెండు సేమ్ హారిజంటల్ లెవెల్ కాబట్టి ప్రెషర్ సేమ్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, P3, P4, P5, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, P6, సేమ్ హారిజంటల్ లెవెల్. కానీ ఈ రెండు ఈక్వల్ కాదు, ఎందుకంటే లిక్విడ్ మారిపోయింది, సేమ్ లిక్విడ్ కాదు, దీని డెన్సిటీ వేరు, దీని డెన్సిటీ వేరు. కాబట్టి P5 ఈజ్ నాట్ ఈక్వల్ టు P6. సేమ్ లిక్విడ్ అయితేనే మనం చెప్పేది అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవ్వదు, ఎందుకంటే డిఫరెంట్ లిక్విడ్, ఇది వేరే లిక్విడ్ కాబట్టి దీని డెన్సిటీ వేరే ఉంటుంది. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ తీసుకుందాం, వాటర్ ట్యాంక్ చాలా హైట్లో ఉంటుంది కదా బయట. ఈ వాటర్ ట్యాంక్ పక్కన ఇది ఒక అపార్ట్మెంట్ అనుకుందాం, ఇది ఒక అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్ పైన ఒక చిన్న ట్యాంకర్ ఉంది, ఇందులో వాటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను నేను, ఇది వాటరే అది వాటరే సేమ్ కాబట్టి ఇదే హారిజంటల్ లెవెల్లో ఇక్కడ తీసుకుంటున్న పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ PA PB, ఇక్కడ చూడండి PA ఈజ్ ఈక్వల్ టు PB అవుతుంది, రెండు ఈక్వల్ అవుతాయి ఎందుకంటే హైట్ సేమ్. ఇది ఈ హైట్ చూడండి, ఫస్ట్ హైట్ ఈ H అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ హైట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హైట్ ఒకటి, ఇది వాటరే కాబట్టి సేమ్ డెన్సిటీ రో. ఈ రెండిట్లో కూడా ఈ రెండు ఇక్కడ హారిజంటల్గా ఏ పాయింట్ తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. విచిత్రంగా ఉంది కదా. మామూలుగా మనం ఏమనుకుంటాం, వాటర్ ట్యాంకులో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఇదేముంది చిన్న ట్యాంక్ కదా, అపార్ట్మెంట్ మీద ఉన్న చిన్న ట్యాంకు కూడా సేమ్ ప్రెషర్ ఉంటుందా అనుకుంటాం కదా. దీన్ని హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అనేది. మనం different amounts of liquid exert pressure at the same level, exerts the same pressure at the same level కాబట్టి irrespective of the volume, irrespective of the amount of liquid, but forces are not equal. ఎందుకంటే ఫోర్స్ అనేది ఏంటి, ప్రెషర్ ఇంటూ ఏరియా. ప్రెషర్ సేమే ఉంటుంది కానీ ఫోర్స్ చూసుకుంటే ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా, దీని క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ, దీని క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువ, కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఫోర్సెస్ సేమ్ కాదు ఇక్కడ, ఓన్లీ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ సేమ్ హారిజంటల్ లెవెల్లో ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. ఫోర్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ ఒక కంటైనర్లో ఒక లిక్విడ్ని తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఏ అనే పాయింట్. ఇది ఎంత హైట్లో ఉంది అంటే కింద నుంచి హెచ్ అనే హైట్లో ఉంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది G. తర్వాత ఈ లిక్విడ్ డెన్సిటీ రో. ఇక్కడ ఈ మాలిక్యూల్ మాస్ M అనుకుందాం. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ అంటే ఈ M అనేది కింద గ్రావిటీ ఉంటుంది కదా, ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది న్యూటన్స్ లాస్ ప్రకారం. కాబట్టి mg బై A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ M అంటే రో ఇంటూ V. రో అంటే డెన్సిటీ, V అంటే ఈ మొత్తం వాల్యూమ్. కాబట్టి రో VG బై A. ఇక్కడ V అంటే ఏమిటి, మామూలుగా V అంటే ఏరియా ఇంటూ లెంగ్త్. ఇక్కడ ఏరియా ఇంటూ లెంగ్త్ అంటే AH ఈజ్ ఈక్వల్ టు రో A
hg/a. ఏ తీసేసాం, ఇంకేముంది ρgh. అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ρgh. ఇది ఫార్ములా. ఇక్కడ ప్రెషర్ అనేది రో అంటే డెన్సిటీని బట్టి ప్రెషర్ మారుతుంది. నెక్స్ట్ జీ గ్రావిటీ అనేది కాన్స్టెంట్ కదా, ఎర్త్ మీద గ్రావిటీ కాన్స్టెంట్. నెక్స్ట్ హెచ్ అనేది హైట్, ఈ హైట్ మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. గ్రావిటీ అంటే మనకి 9.8 m/s² తెలుసు కదా, ఇది ఎర్త్ మీద. అదే మూన్ మీదకి వెళ్తే 1.62 m/s². తగ్గిపోతుంది అక్కడ. అంటే ఎర్త్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 6 × మూన్ గ్రావిటీ. ఇది ఇక్కడ అక్కర్లేదు కానీ చెబుతున్నా. ఎర్త్ మీద కాన్స్టాంట్ కాబట్టి జీ అనేది కాన్స్టాంట్, జీతో సంబంధం లేదు. ప్రెషర్ దేనితో సంబంధం అంటే డెన్సిటీ అండ్ హైట్, ఈ రెండు ఉంటే చాలు. ఇక వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనకు అనవసరం. ఇంత మనం చెప్పుకున్నాం కదా, కంటైనర్ షేప్ ఎంత ఉంది అనేది అనవసరం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐస్కి డెన్సిటీ ఇచ్చాడు రో, వాటర్కి సిగ్మా. వాట్ విల్ బి ది డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ వెన్ ఏ మాస్ ఆఫ్ m ఆఫ్ ఐస్ మెల్ట్స్. ఈ ఐస్ కనుక మెల్ట్ అయితే వాల్యూమ్ ఎంత తగ్గుతుంది అన్నారు. ఫస్ట్ ఐస్ తీసుకుందాం. మామూలుగా మనకి రో ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. ఇక్కడ ఐస్ వాల్యూమ్ చూద్దాం. ఐస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ రో. ఇక్కడ మాస్ ఎంత m, రో m/ρ. ఇది ఐస్ది. నెక్స్ట్ ఇది మెల్ట్ అయిపోయింది అనుకుందాం. మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ టోటల్ వాటర్ తీసుకుందాం. వాటర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ సిగ్మా. ఇది సిగ్మా కదా. నెక్స్ట్ ఎంత డిక్రీజ్ అయింది తెలుసుకోవాలంటే ఇది మైనస్ ఇది వేసుకోవాలి కదా. అప్పుడు మాస్ పర్ రో మైనస్ మాస్ పర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు m × 1/ρ మైనస్ 1/σ. మాస్ అనేది ఎప్పుడైనా కాన్స్టాంట్గా ఉంటే రెండింటి యొక్క వాల్యూమ్స్ని మైనస్ చేసుకోవటమే, డిఫరెన్స్, రెండింటి వాల్యూమ్స్ డిఫరెన్స్ చూసుకోవటమే. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ మాసెస్ ఆఫ్ వాటర్ అండ్ ఏ లిక్విడ్. వేరే లిక్విడ్ వాటరు, మాస్ అంటే సేమ్ m. డెన్సిటీ 2, ఆ లిక్విడ్కి డెన్సిటీ 2, రిలేటివ్గా వాటర్ డెన్సిటీ 1 అనుకుందాం. ఈ రెండు కూడా మిక్స్ చేశారు. మిక్స్ చేసినప్పుడు ఆ మిక్స్చర్ యొక్క డెన్సిటీ కనుక్కోవాలి. ఫస్ట్ దీని వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ డెన్సిటీ. m అంటే సేమ్ m, రెండింటికి m, డెన్సిటీ 1 కాబట్టి ఇది వాటర్ది. నెక్స్ట్ అనదర్ లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్, దీనికి కూడా m/2. ఇక్కడ టోటల్ వాల్యూమ్, ఈ వాల్యూమ్ m ప్లస్ ఈ వాల్యూమ్ m/2. ఇది టోటల్ వాల్యూమ్. టోటల్ మాస్ m + m. ఇప్పుడు టోటల్ ఒక మిక్సర్ యొక్క డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ టోటల్ వాల్యూమ్. మాస్ అంటే m + m బై వాల్యూమ్ టోటల్ m + m/2 అంటే 2 + 3/3m/2. ఇది 2m బై 3m/2. m పోతుంది, ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 లిక్విడ్స్ ఆఫ్ సేమ్ మాసెస్ m. డెన్సిటీస్ ρ1 ρ2. ఈ రెండింటిని మిక్స్ చేశారు. మిక్స్ చేస్తే డెన్సిటీ ఆఫ్ మిక్సర్ ఎంత అంటాడు. ఇక్కడ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ ρ1. ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు V1 అనుకుందాం, V2 అనుకుందాం, మాస్ పర్ ρ2. టోటల్ వాల్యూమ్ ఎంత, ఇది ప్లస్ ఇది m/ρ1 ప్లస్ m/ρ2. వాల్యూమ్ వచ్చేసింది టోటల్ మాస్ ఎంత m + m. మాస్ ఈజ్ ఈక్వల్ టు m + m. ఇప్పుడు డెన్సిటీ కనుక్కోవాలి. టోటల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ పర్ టోటల్ వాల్యూమ్. టోటల్ మాస్ m + m, టోటల్ వాల్యూమ్ m/ρ1 ప్లస్ m/ρ2. ఇది 2m. ఇక్కడ m బయటికి తీస్తున్నాం. m × 1/ρ1 ప్లస్ 1/ρ2. ఇది పోతుంది. ఇది
రో 1 ప్లస్ రో 2 బై రో 1 రో 2. ఇది పైకి వెళ్తుంది. 2 రో 1 రో 2 బై రో 1 ప్లస్ రో 2. అంటే ఇది హార్మోనిక్ మీన్ అనమాట. ఈ రెండు సేమ్ మాస్ కనుక ఉండి రెండు డిఫరెంట్ డెన్సిటీస్ కనుక ఉంటే ఫైనల్ డెన్సిటీ ఇదనమాట. 2 రో 1 రో 2 బై రో 1 ప్లస్ రో 2.